ఆంధ్రప్రభ. నేను విజయ. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన భామల్లో క్రేజీ బ్యూటీ రీతు చౌదరి ఒకరు. ఈ చిన్నది తన కామెడీతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందని తెలుస్తుంది. ఏకంగా 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరి పేరు బయటకొచ్చిందని టాక్ వినిపిస్తుంది. విజయవాడ ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో ఆమె అడ్డంగా బుక్ అయ్యారని అంటున్నారు. రీతు చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన కామెడీతో మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాదు అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్న రీతు చౌదరి కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అయితే ప్రస్తుతం ఆమె ల్యాండ్ స్కామ్ లో అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నంకు చెందిన 700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్ లో రీతు చౌదరి పేరు కూడా బయటకొచ్చింది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వరరెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతు చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీతు చౌదరి శ్రీకాంత్ కు రెండో భార్య. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా 700 కోట్ల ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్లు సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. అయితే కేసు కూడా నమోదైనట్లు సమాచారం. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉందని అంటున్నారు. ఇక రీతు చౌదరి అసలు పేరు వనం దివ్య. అసలు ఈ విషయంపై రీతు చౌదరి అధికారికంగా రియాక్ట్ అయ్యే వరకు క్లారిటీ రావాల్సి ఉంది. నిజాలేంటో రీతు చౌదరి ఎప్పుడు బయట పెడుతుంది అనే ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే రీతు చౌదరి భర్త శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదు అని అన్నారు. మొదటి నుంచి నా ఫ్యామిలీ ట్యాక్స్ కరెక్ట్ గానే పే చేస్తున్నాం. రీతు చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవి, మేము సంపాదించినవి అవి అని అన్నారు. అలాగే నేను ఎవరికి బినామీని కాదు. నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని అన్నారు శ్రీకాంత్.